హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ ఈరోజు అయితే నేను ఒక మంచి క్వశ్చన్ అంటే ఒక మంచి డౌట్ మన సబ్స్క్రైబర్ అడుగుతున్నటువంటి డౌట్ 2023 సంవత్సరంలో కొత్త క్రియేటర్స్ అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యేటటువంటి డౌట్, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి డౌట్ని అయితే మంచి క్వశ్చన్ అడిగారు ఆయన. ఆ డౌట్ని ఒకసారి చదువుదాం చూడండి. అన్న, యూట్యూబ్ న్యూ లాక్ అప్డేట్ వచ్చింది, అది కొత్త క్రియేటర్స్ కూడా చేసుకోవాలా? వీటి గురించి చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న అని చెప్తున్నారు. వెరీ గుడ్, మంచి క్వశ్చన్ గైస్. ఈరోజు అయితే మనము ఈ యొక్క ఏదైతే ఉందో ఈ మంచి క్వశ్చన్, దీనికి సంబంధించినటువంటి వీడియోని అయితే ఈరోజు మనము ఇక్కడ డిస్కషన్ అయితే చేద్దాం గైస్. ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం రండి. యూట్యూబ్కు సంబంధించి న్యూ లాక్ అప్డేట్ వచ్చింది అంటే ఇది కొత్త క్రియేటర్స్ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే యూట్యూబ్ అనేది న్యూ లాక్ ఎందుకు పెట్టిందంటే, మీరు ఏ వీడియోనైనా అప్లోడ్ చేసినప్పుడు మీ యొక్క వీడియోని ఎక్కువ మంది పీపుల్ చూస్తున్నప్పుడు స్కిప్ చేయకుండా, ట్రిమ్ చేయకుండా, అలాగే నాన్ స్కిప్పబుల్ చేయకుండా ఉండేటటువంటి ఆప్షన్స్ కోసం మాత్రమే యూట్యూబ్ లాకింగ్ అనేటటువంటి ఒక సిస్టమ్ అయితే కొత్తగా తీసుకొని వచ్చింది. ఇంతకు ముందు అయితే ఈ యొక్క ఆప్షన్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ అనేటటువంటి యాప్లో ఉన్నది. నెట్ఫ్లిక్స్ అనేది ఒక సోషల్ వెబ్ ప్లాట్ఫామ్ యాప్. దీనికి సబ్స్క్రిప్షన్ పొంది మనము అక్కడ వీడియోస్ కొత్తగా అప్లోడ్ చేసేటటువంటి వీడియోస్ ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది ఇక్కడ నెట్ఫ్లిక్స్లో. బట్ యూట్యూబ్ ఇప్పుడు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుంది కొత్త క్రియేటర్స్ కోసము. వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే. సో పాత వీడియోస్ అంటే పాత కంటెంట్ క్రియేట్ చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో క్రియేటర్స్, వాళ్ళందరికీ కూడా ఇది చాలా యూస్ఫుల్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయినటువంటి యూట్యూబర్స్. వాళ్ళు ఈ యొక్క లాక్ సిస్టమ్ పెట్టకపోయినా కూడా వాళ్ళ యొక్క సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళ యొక్క వీడియోస్ను ఆటోమేటిక్గా చూస్తారండి. ఎందుకంటే వాళ్ళ వీడియోస్ చెప్పేటటువంటి వీడియోస్ జెన్యూన్ ఫ్యాక్ట్ ఉంటుంది. కొత్తగా క్రియేట్ చేసేటటువంటి వీడియోస్ ఏవైతే ఉంటాయో క్రియేటర్స్, వాళ్ళ కోసం మాత్రమే ఇది యూస్ అవుతుంది అనేది నేను చెప్తున్నాను. బట్ లాకింగ్ సిస్టమ్ అయితే పెట్టండి. మీ యొక్క వీడియో స్కిప్ చేయకుండా, ఒకవేళ మీ వీడియో నచ్చినట్లయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడగలుగుతారు. చూసినప్పుడు మీ యొక్క వీడియోస్ నచ్చి, మీ ఛానల్ నచ్చి, మీ కంటెంట్, మీ పర్ఫార్మెన్స్ ఇవన్నీ నచ్చితే ప్రజలు ఆటోమేటిక్గా మీ యొక్క వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని లైక్ చేస్తారు. లైక్ చేయడం వలన అయితే మీ ఛానల్ గ్రోత్ పెరుగుతుంది. గ్రోత్ పెరగడం వలన ఏమవుతుంది అంటే సిటిఆర్ ఇంప్రెషన్స్ పెరుగుతుంది. సిటిఆర్ ఇంప్రెషన్స్ పెరగడం వలన ఏమవుతుంది అంటే మన యొక్క వ్యూస్ ఆటోమేటిక్గా పెరిగి వీడియో వైరల్ అవుతుంది. ఇది ఒక సైకిల్ అండి. సైకిల్ బేసిస్ సిస్టమ్ పైన యూట్యూబ్ ఆల్గారిథం అనేది పనిచేస్తుంది. ఈ విధంగా చేయడం వల్లనే మనకి ఎక్కువ వ్యూస్ అనేవి కూడా వస్తాయి, ఛానల్ కూడా ముందుకు ఉడుగుతుందండి. ఓకేనా గైస్, ఈ వీడియో మీకు నచ్చింటే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.